హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను బ్లాగ్స్ తెలుగు. నేనైతే ఈరోజు వీడియోలో సొరకాయతో గారెలు చేశాను అనమాట. ఎలా చేయాలి అనేది చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక లేత సొరకాయని తీసుకుని దాని పైన ఉన్న తొక్క తీసేసి మంచిగా తురుముకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక 5 పచ్చిమిరపకాయలని రోట్లో వేసేసి కొంచెం అల్లం ముక్కనేసి ఇలా దంచుకోవాలి. దీంట్లోనే ఒక ఉల్లిపాయ ఇంకా కాస్త ఉప్పు వేసుకొని మంచిగా మెత్తగా దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకున్న మిశ్రమాన్ని మనం మొత్తంగా తీసుకొని ఇంతకుముందు మనం సొరకాయ తురుము పెట్టుకున్నాం కదా, దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. సొరకాయ తురుము అండ్ దంచుకున్న పేస్ట్ అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం బియ్యం పిండి వేసుకోవాలి. సరిపడంత బియ్యం పిండి అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకూడదు. దీంట్లో సొరకాయలోనే వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది హెల్త్కి అయితే చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఉండలుగా తీసుకొని దాన్ని అయితే మనం చేయితోటే ఇలా గారెలు ఒత్తుకున్నట్టు మనం ప్రెస్ చేసుకోవాలన్నమాట. తర్వాత మధ్యలో హోల్ అయితే పెట్టుకోవాలి. దానికి మంచిగా ఉడుకుతుంది అనమాట. దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. నూనె బాగా కాగిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకుంటే బాగా ఉడుకుతాయి అన్నమాట. లోపల చాలా మెత్తగా పైన క్రిస్పీగా బాగుంటాయి. ఈ విధంగా మనం చేసుకుంటూ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా తీసేయడమే. 2 వైపులా మంచిగా కాల్చుకొని తీసేయాలన్నమాట. చాలా సింపుల్గా ఒక 10 మినిట్స్లోనే ఇదైతే మనం చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి ఇవి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ కూడా ఏం ఎక్కువ పట్టదు, చాలా తక్కువనే సరిపోతుంది దీనికి. ఇంకా ఇలా చేసుకున్న దాన్ని తీసి పక్కన పెట్టుకొని అన్నీ ఇంకా అలానే చేసుకోవాలన్నమాట. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంతే అండి, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. Don't forget to subscribe. Thanks for watching. Bye friends.